పచ్చి రొట్టె ఎరువులు మనం ఇప్పుడు వాడే వాటిల్లో జనుము, జీలుగా అనేవి ఇప్పుడు వాడుతున్నాము. ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మన ఆరోగ్య రీత్యా కానీ, భూమి చాలా ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేవి చాలా ముఖ్యం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. జనరల్గా వర్షాకాలంలో కానీ మీకు ఈ పచ్చి రొట్టె ఎరువులు విత్తనాలు జనుము కానీ, జీలుగు కానీ ఎకరానికి మినిమం 15 కేజీలు, 10 నుంచి 15 కేజీల వరకు చల్లుకోవచ్చు. చల్లేసుకొని మీకు ఈ వర్షానికి బాగా ఏపుగా పెరుగుతుంది మొక్క. పచ్చి రొట్టె ఎరువులు వేసినాక 30 రోజులకి పూత అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. అలాంటి టైం అప్పుడు మనం పచ్చి రొట్టె ఎరువుని భూమిలో కలిపేయాలన్నమాట. అది కరెక్ట్ స్టేజ్. ఆ స్టేజ్లో ఏంటంటే మీకు ఆ కాడ ఉంటుంది కదా, కాడ కూడా మెత్తగా ఉంటుంది అనమాట. అంటే మనకి నార రాదు. నార వచ్చిందంటే మనకి చివకడం అనేది చాలా కష్టమైపోతుంది. అలా కాకుండా మనకి ఆ బొడ్డు వచ్చే దశలోని పూతకి బొడ్డు పొడుస్తుంది కదా, ఆ పూత స్టార్ట్ అయ్యే దశలో కానీ మనం పచ్చి రొట్టె ఎరువుని కలిగి దున్నేయాలన్నమాట. పచ్చి రొట్టె ఎరువుల వలన ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు ఏదైతే మనకి చాలా భూముల్లో మనకు లోపం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు కరెక్షన్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. కానీ ఇది ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం వేస్తాం కదా అన్నీ సెట్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. మనకి ప్రతి సంవత్సరం అంటే మే, జూన్ నెలల్లో కనీసం ఇది ఈ ప్రాక్టీస్ అనేది మనం చేసుకోగలిగితే మనకి ఒక 3-4 సంవత్సరాల నుంచి మీకు తెలియకుండానే మీకు దిగుబడి అనేది పెరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఇంకోటి ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు వేసి దమ్ము చేసి కానీ దుక్కు చేసిన పొలాల్లోని మీరు వరి నాటితే కలుపు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసిన పొలాల్లోని మీకు చీడపీడలు కూడా చాలా తగ్గే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే యూరియా వాడకం కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇది నైట్రోజన్ చాలా న్యూట్రియంట్స్ యాడ్ చేస్తుంది కాబట్టి మనకి చాలా వరకు పోషకాలు అనేవి బాగా యాడ్ అవుతాయి ఈ పచ్చి రొట్టె ఎరువుల వలన. ఇది ఒక 3-4 సంవత్సరాలు మీరు కంటిన్యూస్గా ఇది ఒక ప్రాక్టీస్ లాగా ప్రతి సంవత్సరం చేస్తే మీకు 4-5 సంవత్సరాల్లోనే దిగుబడిలో అనేది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు పెట్టుబడి లేకుండా కూడా ఈల్డింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనకి పురుగులు, తెగుళ్ళు సమస్యలు కూడా చాలా తగ్గుతాయి కాబట్టి దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు చాలా వరకు తగ్గుతుంది. అదర్ ఎరువుల మీద వాడే ఖర్చు కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది ఏ పంటకైనా పచ్చి రొట్టె ఎరువులు దీనికి ఈ స్పెసిఫిక్ పంటకనే కాదు, ఏ పంటకైనా సరే మనం ముందు వేసేసుకోవచ్చు.